ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తలకు అండగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్లు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. వైసీపీ ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా జనసేన సమర్థవంతంగా తిప్పికొడుతోందన్నారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ 3 రోజులు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారంటున్న పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ 3 రోజుల సమావేశాలు, సేనతో సేనాని సమావేశాలు కొనసాగుతున్నాయి. 3 రోజుల సమావేశాలు అసలు ఎట్లా జరుగుతున్నాయి, ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి, అంటే పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పార్టీకి సంబంధించి? 3 రోజుల సమావేశాలు ఎట్లా జరుగుతున్నాయి? ముందుగా వైజాగ్లో పెట్టినటువంటి జనసేన, సేనతో సేనాని, ఇది ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీటింగ్ కూడా అదేవిధంగా జరుగుతుంది. నిన్న మార్నింగ్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరిగింది. దాంట్లో మా అధినాయకుడైనటువంటి సేనాని చాలా అద్భుతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, గతంలో ఏ విధంగా కష్టపడి ఈ పార్టీని నిలబెట్టారనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీ గత 5 సంవత్సరాలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి రిషికొండకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆయన వెళ్తానంటే అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి అన్నింటినీ పరిశీలించారు. దాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొని వస్తాం, ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా వింటర్ సీజన్ కల్లా దాన్ని అమల్లోకి తీసుకొని వస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఏం చర్చించారు, ప్రధానంగా అక్కడ ఏం గమనించారు? ఉదయం 9 గంటలకి రిషికొండకి వెళ్ళడం జరిగింది. 21 మంది ఎమ్మెల్యేలతో పాటు ఉప ముఖ్యమంత్రి గారు పరిశీలించడం జరిగింది. మొత్తం అంతా పరిశీలించిన తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్కి ఏ విధంగా వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, దాని ఫస్ట్ పేజ్ అంతా, సెకండ్ పేజ్ అంతా మొత్తం అంతా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇంచుమించు 164 కోట్లతోటి చేసినటువంటి ఆ రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత దీన్ని ఈ విధంగా వేస్ట్గా ఉంచేయడం కంటే దీన్ని ఏదో రకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏదైతే ఈ 3 రోజుల సమావేశాలు జరుగుతున్నాయో కార్యకర్తల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు. వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, ఈ విధానాన్ని ఎట్లా చూడొచ్చు, ఎట్లా ఉంది స్పందన, ఎట్లా ఉంది కార్యకర్తల నుంచి? కార్యకర్తలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఏంటంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంతవరకు ఏ విధమైనటువంటి పార్టీ కార్యకలాపాలలో పాల్పంచుకోలేదు కాబట్టి జనం కోరిక మేరకు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, కష్టపడినటువంటి కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళకి కొంత ఉపశమనం కలిగే విధంగా కార్యకర్తల యొక్క మనోభావాలను తెలుసుకోవడం జరుగుతుంది. అంటే సంస్థాగతంగా పార్టీ కూడా నిర్మాణం చెందాల్సినటువంటి అవసరం ఉంది. కింది స్థాయిలో ఒకవేళ ఉన్నతమైనటువంటి స్థాయిలో కూటమి సమన్వయంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అది ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. దీని మీద ఏమైనా మాట్లాడారా, ఏమన్నా దాని మీద ఏమైనా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది? కూటమిలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇంచుమించు అంటే ప్రతి విషయంలోనూ సర్దుకుపోవాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే కూటమి కొనసాగినంతకాలం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఒకరితో ఒకరు కలుపుకోవాలి. అంటే ముఖ్యంగా సార్, ఏదైతే సుగాలి ప్రీతి అంశము, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశం, గతంలో జనసేన పార్టీ తీసుకొచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వెలుగులోకి, కానీ ఇప్పుడు వాటినే మీపైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు? సుగాలి కేసు విషయం అయితే సార్ చాలా సీరియస్ తీసుకున్నారు. దాంట్లో వాళ్ళకి న్యాయం జరగాలనే దాని మీద ప్రత్యేకించి అవసరమైతే అసెంబ్లీలో చర్చ కూడా జరిపి వాళ్ళకి న్యాయం చేకూర్చాలని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నట్టు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ గురించి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కేంద్రంలో అమిత్ షా గారితో మాట్లాడి దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడటం అయితే జరిగిందని చెప్పడం జరిగింది. ఫైనల్గా సార్, నిన్న ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఎలాంటి అంశాలను పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టిలో ఉంచారు, ఎలాంటి డైరెక్షన్స్తో ముందుకెళ్ళన్నారు? ఎందుకంటే శాసనసభల్లోనూ ఇటు పార్లమెంట్లో కూడా అందరితో కూడా సమావేశం, కాబట్టి ఎలాంటి అంశాలు, ఎలాంటి ఎజెండాలతో ముందుకెళ్ళమని ప్రధానంగా మీకు దిశానిర్దేశం? సాధారణంగా ఏంటంటే శాసనసభ్యులు అసెంబ్లీలో సమావేశం టైంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ చేయాలి, దాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా అంటే ప్రభుత్వంలో భాగం కాబట్టి మనం ఏ విధంగా వ్యవహరించాలనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. భవిష్యత్తులో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కార్యకర్తలకు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీర మహిళలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది. వాళ్ళకి వర్క్షాప్ కూడా ఏం చెప్తారు? నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వీర మహిళల గురించి, ప్లస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ గురించి, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలనేది చెప్పడం జరిగింది, మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలంటే అంటే పల్లెకి కూడా వెళ్ళి ఒకరోజు నిద్ర చేయాలనే ఉద్దేశంతో కూడా అది కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి ఏదైతే ఇటు జనసేన పార్టీకి సంబంధించి కూడా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఇటు కార్యకర్తల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే తరహాలో కనుక కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా కార్యకర్తల నుంచి చూస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ను అనుగుణంగా జనసేన పార్టీ 5 సంవత్సరాలు కూడా ముందుకెళ్ళే అవకాశం కనపడుతుందని కూడా మేలే సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విశాఖ నుంచి.